హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతో బీజేపీ సీనియర్ స్పోక్స్ పర్సన్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి సార్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం మనం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఢిల్లీలో గెలిచిన ఊపు మీ ఫేస్లో స్పష్టంగా కనబడుతుంది. మరి ఆ ఇన్స్పిరేషన్ని తెలంగాణలో ఏమైనా ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయగలిగింది ఏం లేదు. 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. 2 టీచర్స్ కాన్ఫరెన్సీ, 1 గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్సీ. వాటిలో మూడిట్లలో బీజేపీ మాత్రమే అధికారికంగా పోటీ చేస్తుంది. ఏ పార్టీ కూడా, టీఆర్ఎస్ అయితే వాకోవర్ ఇచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తుంది. 2 టీచర్స్ కూడా వాళ్ళు కూడా పోటీ చేయట్లేదు. కాబట్టి ఎన్నికలలో ఇంకా నేను అనుకుంటున్నా వన్ వేనే ఉంటుంది అనుకుంటున్నా. ఇంత సీరియస్గా అది ఏదో ఎలక్షన్ ఫైటింగ్ చేయడం అనేది, అంటే ఎలక్షన్స్ కొట్టడం అనేది. సార్, టీచర్స్కి సంబంధించినంత వరకు మేము సర్వోత్తమ్ రెడ్డి మా క్యాండిడేట్, ఇంతవరకు పిఆర్టీలో పనిచేసినటువంటి టీచరు, రిటైర్డ్ టీచరు. కాబట్టి కొంత టీచర్స్ కమ్యూనిటీ నుంచి బాగా వస్తుంది అనుకుంటున్నా. మిగతా పోటీ చేసే వాళ్ళందరూ కూడా టీచర్ కమ్యూనిటీ నుంచే పోటీ చేస్తున్నారు. బట్ పార్టీ శక్తి తోడైతే ఆయనకు సహజంగా గెలిచడానికి స్కోప్ పెరుగుతుంది. హోప్ఫుల్లీ మేము, మా నమ్మకం కూడా 3టికి 3 గెలుస్తామని. అది 3టికి 3 కనుక గెలిస్తే ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలలో ఒక మలుపు, ఒక పెద్ద మలుపులాగా మాత్రం ఉండబోతుందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఆ 3టిని 3 గెలిపిస్తాం కోసమే బీఆర్ఎస్ డ్రాప్ అయింది అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. నిజమేనా? మహేష్ కుమార్ గౌడ్ గారి భాషలు నిజమే. దాంట్లో మాట్లాడినట్టే మళ్ళీ కట్ అయిపోతుంది. అవదవదు, ఏమవదు, మీరు చెప్పండి. స్పష్టంగా ఏంటంటే, వాళ్ళకి శక్తి లేక పోటీ చేయకపోతే మమ్మల్ని మహేష్ వాళ్ళు విత్డ్రా చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారంటే, నేనేమనుకుంటున్నామంటే, మీరు కూడా పోటీ చేయట్లేకపోతే మాకు సపోర్ట్ చేయడానికేనా? 2 టీచర్స్ మీరు కూడా పోటీ చేస్తలేరు కదా, మరి మాకు సపోర్ట్ చేయడానికేనా? లాజిక్ ఏంది? అందుకోసమని మీరు మీ టీఆర్ఎస్తో కలిసి, లేదా టీఆర్ఎస్ ఓట్లు బీజేపీ యాంటీ బీఆర్ఎస్ ఓట్లు మీరు ఇదివరకు మాట్లాడుకుంటారు కదా, యాంటీ బీజేపీ ఓట్లను మీరు తీసుకోవడం కోసమైనా, లేదా మీరు ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఎంఐఎం పోటీ చేస్తుంటే మాకేదో అడ్డం వస్తుంది, వీళ్ళు ఎంఐఎంను వీళ్ళే పోటీ పెడతారని చెప్పినట్టుగానే మీరు ఏమైనా ఆ మైనారిటీ ఓట్లు లేకపోతే ఇంకో కేటగిరీ ఓట్లు మీకు తెచ్చుకోవడం కోసం అని చెప్పి బీఆర్ఎస్ విడ్రా చేసుకుంది అనుకోవాలా? దాని అర్థం అదే వస్తుంది. అంటే కొన్ని రోజులుగా చర్చ నడుస్తుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు గవర్నర్ గారికి అప్పుడు కేటీఆర్ మీద ఎంక్వైరీ కోసం ఫైల్ పెట్టినప్పుడు కానీ లేట్ చేయడం కానీ, మిగతా కేసుల్లో డిలే అవ్వటం కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణగా చేస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేసి. కాంగ్రెస్ ఎంత అసమర్థమైన పార్టీ అంటే, ఎంత అసమర్థమైన ప్రభుత్వం నడుపుతుందంటే, గవర్నర్ గారికి మీరు పంపించారు కేటీఆర్ గారిని ఏసీబీ ద్వారా ఎంక్వైరీ చేయడం, దర్యాప్తు చేయడం కోసం పంపించారు. ఆ ఫైల్ మీ దగ్గరకు వచ్చింది. అది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు ఎన్నిసార్లు ఎంక్వైరీ చేశారు కేటీఆర్ని? ఒకరోజు 6 గంటలు చేశారు. ఏమైంది మరి? కేసు ఏమైంది? గవర్నర్ మీరు అడిగినారు ఎంక్వైరీ చేస్తామని, గవర్నర్ ఇచ్చాడు పర్మిషన్, లేట్ చేసి ఇచ్చాడో ముందు ఇచ్చాడో సంగతి తర్వాత. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీరు కేటీఆర్ కలిసి మీరు అంటే మీకు అరెస్ట్ చేసి మీరు ఒకటి కావడం కోసం మీరు ఇప్పుడు కేసు వదిలిపెట్టేశారా? ఎందుకు వదిలిపెట్టారు కేసు మరి కేటీఆర్? ఈడీ విచారణ కూడా జరగట్లేదు, మరి ఈడీ విచారణ ఎందుకు? నేను అడుగుతున్నా, ఈడీ విచారణ ఎప్పుడు వచ్చింది? మధ్యలోకి వచ్చింది ఈడీ విచారణ. మీరు ఈడీ సోమోటోగా తీసుకుంది కేసు, మరి ఏసీబీ ఎందుకు ఎట్లా? ఈడీ మేము కుమ్మక్కైనా మరి ఎందుకు ఎట్లే? అంటే ఏసీబీ ఎందుకు కేసు ఆపింది? ఎవరి కోసం ఆపింది? కేటీఆర్ కోసం ఆపింది అని. అయితే ములాఖాత్ అయిపోయేందుకు మీకు నేనేమంటానంటే, మీరు మమ్మల్ని అన్నట్టుగానే కేటీఆర్ ఢిల్లీకి పోయిండు, రాహుల్ గాంధీతో కలిసిండు, సోనియా గాంధీతో కలిసిండు, మాట్లాడుకున్నాడు, మీకు మాకు పోటీ కదా, రేపు పొద్దున బీజేపీతో మేము పోరాటం చేస్తామని చెప్పి ఒప్పించి వచ్చినట్టుకి మీరు కేసు ఏసీబీని ఆపేశారని నేను అంటాను. అందుకోసం రాజకీయాలలో ఒక స్థాయి దాటిన పెద్ద నాయకులు, పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడేటప్పుడు కొంత శాంక్టిటీ, కొంత గౌరవప్రదమైనటువంటి, కొంత రాజకీయమైనటువంటి ఉన్నతమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తే ప్రజలు దాన్ని చర్చించుకుంటారు. కానీ ఏదో పొలిటికల్గా స్పేస్ రావడం కోసం మీడియాలో ఇస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. నువ్వు మాట్లాడే మాట ఒక్క వర్డ్ అయినా సరే అది ఖచ్చితంగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి, ప్రజల్లో కూడా చర్చకు అవకాశం ఇవ్వాలి. దట్ ఈస్ అది ఆ స్థాయిలో వాళ్ళు లేరు. దానికి మనం ఏం చేస్తాం? ఆ స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం మేమెందుకు ఇస్తాం? కానీ ఆ మాటలు ఇటువంటి మాటల వల్ల కాంగ్రెస్ లాభం జరుగుతుంది అయితే నేను అనుకోను. ఓకే సార్, ఇప్పుడు వెరీ దగ్గరలో మనకి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి, తర్వాత వారం లోపు స్థానిక సంస్థల నోటిఫికేషన్ కూడా రాబోతున్నారు. మరి ఇంకా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఫైనల్ అవ్వలేదు, డిలే అవుతుంది, ఇంకా డిలే అవుతుంది. మరి ఎలక్షన్స్కి వెళ్ళాలంటే కొత్త అధ్యక్షుడు లేకుండా ఎలక్షన్స్కి మొదటి స్టేట్మెంట్ చెప్తాం. మాకు ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు, కిషన్ రెడ్డి నెంబర్ 1. మా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు వారే అధ్యక్షుడు, మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడు వారే అధ్యక్షుడు.
కేంద్ర ప్రభుత్వ ఏర్పాటప్పుడు వారే అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటప్పుడు వారే అధ్యక్షులు, స్థానిక ప్రభుత్వాల ఏర్పాటప్పుడు కూడా వారే అధ్యక్షులు ఉంటారు. ఈ రాబోయే ఎలక్షన్స్ అన్నిటికి కూడా ఆయన దీంట్లోనే వెళ్ళబోతున్నారు. వారి సీనియర్ నాయకులు అండి. ఇంతకుముందు హైయెస్ట్ పీరియడ్ రాష్ట్ర వారి అనుభవం ఇంకా చాలా ఉపయోగపడుతుంది కొత్త అధ్యక్షుడి కంటే, కొత్తలో వచ్చి అడ్జస్ట్ అయ్యే కంటే ముందు రాష్ట్ర ఇంత అనుభవం సీనియర్ అనుభవం ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా కొనసాగితే ఈ ఎలక్షన్స్ వరకు ఇంకా లాభం కదా బీజేపీకి. వారి అనుభవం అంతా ఉపయోగపడుతుంది కదా, అందుకోసం మనం అంతా ఉపయోగించుకుందాం, ఇంకా తప్పే ఉంది. అందుకోసం కిషన్ రెడ్డి గారు అనుభవమే మనకి ఈరోజు అవసరం ఈ రోజున. ప్లస్ అయితే కూడా దీంట్లోంచి అవుతారు కదా, మా దాంట్లోంచి ఎవరో ఒకరు వారందరూ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉన్నారు కదా. అధ్యక్షుడు అయితేనే నేను పార్టీ పనిచేస్తాను లేరు కదా. ఎవరన్నా ఇప్పుడు అధ్యక్షుడు కావాలనుకుంటున్న వాళ్ళు కానీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు కానీ అందరూ పార్టీ పనిలో ఫుల్గా నిమగ్నం అయి ఉన్నారు. వాళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఎవరైనా వీళ్ళకెళ్ళే అధ్యక్షుడు అయ్యేది. అయినా కిషన్ రెడ్డి గారు పనిచేస్తారు కదా లోకల్ బాడీలకు. అధ్యక్షుడి కోసం గ్రూపులు తయారవుతున్నాయి బీజేపీలో అంటున్నారు, అది అన్న అధ్యక్షుడి కోసం గ్రూప్ కడితే అధ్యక్షుడు వస్తాడా? అంటే బ్యాచ్లు ఉన్నాయి, ఈటల వర్గం ఒకటి, కిషన్ రెడ్డి వర్గం ఒకటి, బండి వర్గం ఒకటి, ఇలా వర్గాలు ఏర్పడినాయి బీజేపీలో అంటున్నారు. ఏ వర్గానికన్నా అది ఇప్పుడు అంటే ఈ వర్గాలన్నీ పెడితే అధ్యక్ష పదవి వస్తుందా? బీజేపీలో అట్లా అధ్యక్ష పదవి ఎప్పుడైనా వచ్చిందా? ఈ వర్గాలతో అధ్యక్ష పదవి వచ్చిందా? నాకు తెలిసి 40 ఏళ్ళలో ఎప్పుడు రాలే, ఇక ముందు కూడా రాదు. 45 ఏళ్ళలో ఎప్పుడు ఎవరినో గ్రూప్ వేసుకొని పోతే అధ్యక్ష పదవి వస్తుందంటే అది రిమోట్. అందరి నాయకుల అభిప్రాయం తీసుకుంటారు. ఇక్కడ రాష్ట్రంలో పనిచేస్తున్న పార్టీ నాయకుల యొక్క పెద్ద మనుషుల యొక్క అభిప్రాయం తీసుకుంటారు. ఢిల్లీ పార్టీ నిర్ణయిస్తుంది. ఇది మాది జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీ పార్టీ నిర్ణయిస్తున్నప్పుడు ఈ గ్రూప్ కడితే ఆడ వస్తుంది అనుకుంటే అమిత్ షా దగ్గర గ్రూప్ కట్టిపోతారా, మోడీ గారి దగ్గర పోతారా, లేకపోతే మా నడ్డా దగ్గర పోయి గ్రూపులు కడతారా, ఎవరి దగ్గర కడతారు వీళ్ళు పోయి? అందుకోసం అది బయట మీడియా చర్చ కోసం తప్పిస్తే గ్రూపులు ఏం లేవు. ఒకవేళ మనసులో అనుకున్నా నాకు అధ్యక్షుడు కావాలనుకున్నా నలుగురితో మాట్లాడినా వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాతనే ఫైనల్ అవుతుంది, అప్పటిదాకా కాదు. ఏ రాష్ట్రంలో కాదు చాలా రాష్ట్రాలు పెండింగ్ ఉన్నాయి ఫర్ దట్ మ్యాటర్. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల ఎన్నికలు పూర్తయి రాష్ట్ర అధ్యక్షులు పెండింగ్ ఉంది, తమిళనాడులో జిల్లా అధ్యక్షులు పూర్తయితే పెండింగ్ ఉంది, కేరళలో జిల్లా అధ్యక్షులు పూర్తయి రాష్ట్ర అధ్యక్షులు పెండింగ్ ఉంది. అట్లా అన్ని రాష్ట్రాల్లో ఉంది. అది కాకుండా మేము వేసిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మా ఛత్తీస్గఢ్ ఎన్నికలు పూర్తి అయిపోయినాయి, అస్సాం ఎన్నికలు పూర్తి అయిపోయినాయి, త్రిపుర ఎన్నికలు పూర్తి అయిపోయినాయి, అంటే చాలా రాష్ట్ర ఎన్నికలు పూర్తి అయిపోయినాయి, గోవాది పూర్తి అయిపోయినాయి. కాబట్టి ఇది వచ్చే ప్రాసెస్, ఒక మార్గం. మేము జిల్లా అధ్యక్షులు మొన్నే ప్రకటించినాం. జిల్లా అధ్యక్షులు పూర్తి కాకుండా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరగదు. జిల్లా అధ్యక్షుల్లో కూడా ఎక్కువ మంది రెడ్లకి ఇచ్చారని ఏదో గొడవైందని ఆపేశారని టాక్ నడుస్తుంది. ఎట్లా ఎక్కువ మంది రెడ్లకి వెళ్ళే, ఎక్కువ మంది వీళ్ళకి వెళ్ళే, ఎక్కువ మంది వాళ్ళకి వెళ్ళే. పక్కా 19 మంది ఇప్పటికి వస్తే అన్ని సామాజిక వర్గాలలో బ్యాలెన్స్ చేయడం కోసం మిగిలిన వాటిలో మహిళ ఒక్కళ్ళు లేరు. అది బ్యాలెన్స్ చేస్తాం, అందుకోసం పూర్తి కాలే ఇంకా. అందుకే ఆపినారా? అందుకని అంటే చర్చ జరుగుతుంది కదా. తప్పకుండా మేము ఒకటే సామాజిక వర్గానికి రెడ్లకు కూడా రాలే, 4-5 వచ్చినాయి, 3-4 వచ్చినాయి, చాలా మటుకు రాలేదు కూడా. ఇంకా 7 రాలేదు, ఇంకా మొత్తం కాలేదు. ఇంకా 7 రావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో 18 ఉండే. ఇప్పుడు పోతున్నటువంటి అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్స్లో 18 మంది ఉన్నారు. మరి ఇంకా 18 మంది ఉన్నప్పుడు అప్పుడెందుకు? అంతకుముందు 15 ఉన్నారు, అంతకుముందు టీంలో 15 ఉన్నారు, అంతకుముందు టీంలో 16 ఉన్నారు. అంటే అప్పుడు అంతకుముందు ఈ రాష్ట్రాల్లో అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి 10 జిల్లాలో 6-5 ఉన్నారు. దానికేముంది? అంత ఇప్పుడు వీళ్ళంతా కొత్త అధ్యక్షులు అయిన వాళ్ళు ఏం కాదు. అందుకోసమనే అది ఆ సామాజిక నెంబర్ అనేది ఇంపార్టెంట్ కదా. అసలు ఈ ప్రెసిడెంట్లకు పార్టీ పని చేయటానికి కదా. మేము అసెంబ్లీ ఎలక్షన్స్లోనే 36 మందికి మేము బీసీలకు ఇచ్చినాం కదా, కాంగ్రెస్ 22 మందికి ఇచ్చింది. ఇక మరి అంతకంటే సోషల్ ఇంజనీరింగ్ ఎప్పుడు వేస్తాం? అసలు ఎన్నికల పోటీకి మేము అవకాశం ఇచ్చినాం కదా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు రేపు స్థానిక సంస్థల ఎన్నికలకి 42% పార్టీ పరంగా ఇస్తానికి మేము సిద్ధం అంటున్నారు. మీరు ఆ సవాల్ స్వీకరిస్తానికి రెడీగా ఉన్నారా? సవాలు మేము ఆయనకి ఇస్తున్నాం. సవాలు ఆయనను మమ్మీ స్వీకరించడం ఏంది? మేము సవాల్ ఏంటంటే, నువ్వు ఉదయపూర్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక పార్లమెంటుకు 3 అసెంబ్లీ మెంబర్స్ని ఇస్తానన్నారు. కనీసం దాని నుంచి 2కు వచ్చినారు. 2 అంటే 17x2 24 అసెంబ్లీలకు వాళ్ళు 17x2 34 ఇవ్వాలా. మీరు ఇచ్చింది 22, అందులో 3 ఓల్డ్ సీట్లు ఇచ్చినారు. ఇక మీరా మేము ఆ సవాల్ ఇచ్చిరేది ఇవ్వాల్సింది. సవాలు విసిరాల్సింది మీరు అన్న మాట మీద నిలబడతారా రేవంత్ రెడ్డి గారు? దాని మీద ఆ సవాల్ మీద మీరు నిలబడండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం అంటాం. సవాల్ మీద మీరు నిలబడకుండా పారిపోయినరు. గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ మేము ఇవ్వలే. మీ రాహుల్ గాంధీ గారు, మీ సోనియా గాంధీ గారి సమక్షంలో జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా తుంగలో దొక్కి మీరు అధికారం కోసం మీరు ఎక్కడెక్కడో పోయినారు కదా. మాకు మీరు సవాలు విసురుడేంది, మేము దాన్ని తీసుకునేది? సవాలు మేము ఇచ్చినాం, 36 సీట్లు ఇచ్చినాం. సవాలు మీరు మాది తీసుకోవాలి. మేము ఇచ్చినట్టుగా మీరు ఇస్తారా? ఛాలెంజ్ అనాలి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ఇస్తారా అనే దాని మీద. అందుకోసం అప్పుడు క్యాండిడేట్ దొరకలేదండి, గెలుపు గుర్రాలండి, ఇవన్నీ అందరూ చెప్తారు. కానీ రాజకీయంగా నిలబడగలిగే దమ్ము వాళ్ళకి లేదు. మళ్ళీ ఫైనల్గా అధికారం దీనికోసమే. ఇప్పుడు మీకు ఇంత చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో మరి 19 మంది ఎందుకు గెలిచారు ఎమ్మెల్యే బీసీలు?
మీరు మీరు మేము ఇంకొకటి ఇచ్చినాం, ఇప్పుడు కాదు, నిజం చెప్పండి, రేవంత్ రెడ్డికే ఛాలెంజ్. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఛాలెంజ్ చేసినాం. మీరు బీసీ అభ్యర్థిని ప్రకటించండి ముందు. మీరు ఎన్ని ప్రకటిస్తారో ప్రకటించండి. తెలంగాణలో ఒక 20-30 ప్రకటిస్తారనుకోండి, అన్ని పార్టీల్లో మిగతా టీఆర్ఎస్ కూడా ప్రకటించండి, మేము కూడా బీసీనే పెడతాం. ఎవరు గెలిచినా బీసీ గెలుస్తారు కదా అక్కడ. ఛాలెంజ్ అని మేము విసిరినాం. సిద్ధార్థ హోటల్లో బీసీ సంఘాల మీటింగ్ పెట్టినాం, పెద్ద మీటింగు. మేమే ఛాలెంజ్ ఇచ్చినాం, మీరు పెట్టండి, మేము వాళ్ళని బీసీలో పెడతాం. మీరు గెలిచినా మేము గెలిచినా టీఆర్ఎస్ గెలిచినా బీసీలు గెలుస్తారు కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక భారీ ఎత్తున ఇప్పుడు దాదాపు ఇప్పుడు మేము బీసీని పెట్టి నువ్వు నీ పెద్ద ధనవంతుని పెట్టి డబ్బుతో పెట్టి మేము ఓడిస్తున్నప్పుడు మా సంఖ్య తగ్గుతున్న భయం మాకు ఉంటుంది కదా. అందుకోసం దమ్ముంటే చెప్పు, మేము రెడీగా ఉన్నాం. మేము ఈ ఛాలెంజ్ మేము ఇస్తున్నాము, నువ్వు నిలబడలే. నువ్వు మాకు ఛాలెంజ్ ఇస్తుండేది బీసీ విషయంలో. బీసీల విషయంలో మేము చాలా పక్కడబద్దిగా ఉన్నాం, స్పష్టంగా ఉన్నాం. మా ఆఫీస్ బేరస్లో మా దగ్గర ఎంత క్లారిటీ ఉంది. మా ఆఫీస్ బేరస్లో అన్ని సామాజిక వర్గాలను కవర్ చేసినాం, అన్ని సామాజిక వర్గాలు. ఒక్క సామాజిక వర్గాన్ని మేము వదిలిపెట్టలేదు, చిన్నదా పెద్దదా. ఇప్పుడు అధ్యక్షులైన వాళ్ళలో కూడా మా పెరికా ఉన్నారు, మున్నూరు కాపు ఉన్నారు, గౌడ్ ఉన్నారు, ఇంకా విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, పద్మశాలి ఉన్నారు, యాదవ్ వస్తారు, ఇప్పుడు వచ్చే టీంలో వస్తారు. ఇంకేం కావాలా? మేము ఏ కమిటీ, వెలమ కూడా వస్తారు, కమ్మ కూడా వచ్చినారు, వస్తున్నారు కమ్మ కూడా. ఇంకేం వదిలిపెట్టాలి మేము? ఫార్వర్డ్ కాస్ట్ కవర్ అవుతుంది, బ్యాక్వర్డ్ కాస్ట్ కవర్ అవుతుంది, ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ కవర్ అవుతుంది, షెడ్యూల్ ట్రైబ్ కవర్ అవుతుంది. అన్ని కవర్ అయ్యేది మా పార్టీలోని అధ్యక్షులను. మేము దానికి వాళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేని నీతులు. వాళ్ళు ఇప్పటిదాకా రాష్ట్ర అధ్యక్షుడిని వాళ్ళు ముఖ్యమంత్రి కూడా వాళ్ళు ముఖ్యమంత్రి, మేము ప్రధానమంత్రిని పెట్టుకున్నాం. ఛాలెంజ్ చెప్తున్నాం, మా మధ్యప్రదేశ్లో కూడా మా ముఖ్యమంత్రి బీసీ వచ్చినాడు, మీరు పెట్టగలుగుతారు? దమ్ముందా అంతా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి చేసి బీసీకి ఏమనండి, గంగుల కమల గారికి ఏమైనా ఇస్తాడా? ఛాలెంజ్ మాకు ఇస్తుండే, నువ్వు నిలబడి ఛాలెంజ్ మీద. అది మా ఛాలెంజ్ మేము ఇస్తున్నాం, ఆయన మాకు ఇవ్వాల్సిన అవసరం.